హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సినీ చీప్ రివ్యూస్. సో నిన్న ఫ్రైడే రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద మూవీ మన హీరో సత్యదేవ్ గారు నటించిన రావ్ బహదూర్ మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ సినిమా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ సినిమా ప్లాట్ ఏంటి, అంటే ఈ సినిమా మెయిన్ లైన్ ఏంటి, స్టోరీ లైన్ ఏంటి, అండ్ ఈ సినిమాని మనం థియేటర్లో చూసి ఎంజాయ్ చేయవలసిన సినిమానా, ఇది వర్త్ టు వాచ్ ఇన్ థియేటర్ మూవీ. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రావ్ బహదూర్ స్టోరీ లైన్ చూసినట్లయితే, సో రావ్ బహదూర్ అండ్ వాళ్ళ వైఫ్, ఇద్దరు పిల్లలు, సో ఇద్దరు మగ పిల్లలు అనమాట. సో పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. సో పెద్ద అబ్బాయి ఏమో వైట్గా పుడతాడు, చిన్న అబ్బాయి ఏమో బ్లాక్గా పుడతాడు. సో చిన్న అబ్బాయి ఎప్పుడైతే బ్లాక్గా పుడతాడో అప్పటి నుంచి కూడా సత్యదేవ్, అదే మన రావ్ బహదూర్ నచ్చుకోడు అనమాట. చిన్న అబ్బాయి నచ్చుకోడు, అండ్ దాని మీద అనుమానంతో వాళ్ళ వైఫ్ని కూడా ఎప్పుడు దూరంగా పెడతా ఉంటాడు అనమాట. సో ఎంత ఐశ్వర్యం ఇచ్చినా, ఎన్ని ఆపర్చునిటీస్ ఇచ్చినా అది పెద్ద అబ్బాయికే ఉంటుంది. చిన్న అబ్బాయికి మాత్రం అసలు ఎంకరేజ్మెంటే ఉండదు. సో ఒకానొక స్టేజ్లో ఆ చిన్న అబ్బాయి చనిపోతాడు. సో వాళ్ళ ప్రిమైసెస్లో ఉన్న ఒక లేక్లో దూకి చనిపోతాడు అనమాట. సో అప్పటి నుంచి రావ్ బహదూర్ ఒక గిల్టీ ఫీలింగ్లోకి వెళ్తాడు. అసలు వీడు నా కొడుకా కాదా, అసలు ఎవరు ఈ అబ్బాయి ఎవరు అని తెలుసుకోవడానికి. సో తను ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఒక వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఉంటాడు. సో అతని హెల్ప్తో డిఎన్ఏ టెస్ట్ చేసుకుందాం అది ఇది అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సో లాస్ట్కి, సో సినిమా స్టోరీ లైన్ లాస్ట్కి వచ్చేసి అసలు ఆ బ్లాక్గా ఉన్న అబ్బాయి అసలు వీళ్ళ కొడుకా కాదా, అసలు మన సత్యదేవ్ రాజ్ బహదూర్ ఎవరు అసలు, సో వాళ్ళ పూర్వం ఏంటి, అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ ఎవరు అన్నది లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది. సో ఇదన్నమాట స్టోరీ. సో ఈ సినిమా పాజిటివ్ ఎలిమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మన హీరో సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. సో తను ఇన్ని ఇయర్స్ కష్టపడ్డ హార్డ్ వర్క్ మన స్క్రీన్ మీద ఈజీగా కనిపిస్తుంది. అండ్ మన ఫ్రెండ్ క్యారెక్టర్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్గా నటించిన అదే డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది. సో అతని క్యారెక్టర్ చాలా బాగుంది. సో త్రూ అవుట్ ద మూవీ ఉంటాడు ఆ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ బాగుంది. అండ్ హీరో వాళ్ళ చిన్న సన్, అదే ఎవరైతే బ్లాక్గా ఉంటారో మాట్లాడుకున్నామో, సో ఆ అబ్బాయి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ బాగుంది అబ్బాయిది. అండ్ మెయిన్ సినిమా క్లైమాక్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. సో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయం. సో అలా ఉంటుంది క్లైమాక్స్ మాత్రం. సో క్లైమాక్స్ ఈజ్ ద మెయిన్ పాయింట్ అండ్ మెయిన్ ప్లాట్ ఫర్ దిస్ మూవీ. సో రావ్ బహదూర్ నెగిటివ్ ఎలిమెంట్స్ చూసినట్లయితే ఈ సినిమాలో, సో స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. ఒక స్టేజ్లో జనాలకు మాత్రం అనిపిస్తుంది చూడడం అవసరమా, బయటికి వెళ్ళిపోదాం అనే స్టేజ్కి తీసుకెళ్తుంది. సో ఓవరాల్ మూవీ ఏంటంటే లాస్ట్లో ఉండే 10 minutes మాత్రమే స్టోరీ. 10 minutes గురించి 2.5 hours అండ్ 220 minutes సినిమాని లాగారు. సో చాలా లాగ్ అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. అసలు సినిమా అర్థం కాదు, అసలు డౌట్ కొడుతుంది అనమాట. మనకి ఫన్నీ మీమ్ ఉంటుంది కదా ఒకటి, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, పెద్ద స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది, మినిమం డిగ్రీలు చేసి ఉండాలని. సో ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అండ్ అలాగే మన సుమ గారు వన్ ఆఫ్ ద డైలాగ్ ఉంటుంది, ఆడియన్స్ పైన రివెంజా అన్నట్టు. సో ఈ మీమ్స్ గుర్తొస్తున్నాయి ఈ సినిమా చూసినప్పుడు. ఎందుకంటే లాస్ట్లో చూపించే 10 minutes గురించి నువ్వు ఈ 2.5 hours జనాలు కూర్చోబెట్టావు. సో జనాలు కూడా ఎందుకు కూర్చున్నారంటే ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటి, రావ్ బహదూర్. సో ఏదో ఉంది. సో బయట జనాలు చెప్తున్నారు కాబట్టి కూర్చున్నారు, జనాలు కూర్చొని అలా చూస్తున్నారు. కానీ చూసినంతసేపు మాత్రం ఒక పీక్ స్టేజ్లో మాత్రం హెడ్ఏక్ అయితే అనిపిస్తుంది ఈ సినిమా. సో చాలామంది అయితే బోరింగ్గా ఫీల్ అయ్యారు ఈ సినిమాని, ఇంక్లూడింగ్ మీ. సో లాస్ట్లో ఆ 10 minutes మాత్రమే మనకి ఓహో చాలా బాగుంది అనిపిస్తుంది అంతే. సో అది వన్ ఆఫ్ ద నెగిటివ్. అండ్ కొన్ని క్యారెక్టర్స్ హీరో ఎంట్రీ టైంలో కొన్ని చెప్తాడు, కొన్ని డైలాగ్ డెలివరీస్ అనేవి క్లియర్గా లేవు సినిమాలో. మనకు అర్థం కాదు, ఏం చెప్తున్నాడో అర్థం కాదు. అండ్ వన్ ఆఫ్ ద సీన్లో హీరోయిన్ ఏదైతే చిన్న కొడుకు చనిపోతాడో, సో అప్పుడు వచ్చి ఇలా అడ్డుగా పెట్టుకొని సత్యదేవితో ఏదో చెప్తుంది, అసలు ఏం చెప్తుందో కూడా అర్థం కాదు. సో కొన్ని డైలాగ్ డెలివరీస్ క్లారిటీ లేవు అసలు. మన తెలుగు భాష కానీ మనకు అర్థం కాదు ఏం చెప్తున్నారో వాళ్ళు. సో ఈ సినిమాలో సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి. సో ఈ సాంగ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకు ఎక్కువ అవి, ఎందుకంటే ఈ సినిమా బిఫోర్ మనకి సాంగ్స్ ఏం తెలియదు. కంప్లీట్ రావ్ బహదూర్ అనేది హీరో ఒక సస్పెన్స్ ఏదో ఉంటుంది సినిమాలో అనే ఒక ఇంటెన్షన్ మాత్రమే, కానీ ఆ సాంగ్స్ అనేవి మనకు తెలియవు. సో బిఫోర్ మనకు తెలియదు, పెద్ద ఫేమస్ కూడా కావు ఆ సాంగ్స్. సో మనకి అది బేసిక్గా ఏంటంటే మనకి అవి ఎక్కువ చూడాలంటే. సో సినిమాలో చూసినంతసేపు ఆ బోరింగ్ ఫీలింగ్ వస్తుంది, ఎందుకు ఈ సాంగ్స్ అవసరమా అని చెప్పేసి. సో ఫైనల్గా మనం రావ్ బహదూర్ని థియేటర్లో చూడాల్సిన సినిమా అంటే చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు.
ఎవరికైతే ఇంటెన్సిటీ ఉందో సినిమాలో ఏదో ఉండబోతుంది, వెంకటేష్ మాహా కేర్ ఆఫ్ కంచరపాలెం తీశాడు, సో బాగానే డీసెంట్గా తీశాడు అని అనిపించిన గుడ్ ఇంప్రెషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఈ సినిమాని. సో ఇట్స్ వన్ టైమ్ వాచబుల్ మూవీ. సో మరి రిపీటెడ్గా చూడాల్సిన అంత అయితే సినిమాలో ఏమీ లేదు. సో అదనమాట. సో మీలో ఎవరైనా 'రావు బహదూర్' సినిమా చూసారా? అండ్ మీ ఫీలింగ్ ఏంటి? జెన్యూన్ ఫీలింగ్ ఏంటి? మీరెలా ఫీల్ అయ్యారు సినిమాని? సో కామెంట్ చేయండి ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్.